శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఒకే ఒక్కడు సినిమాకి సీక్వెల్ తీస్తున్నట్లు అందులో లీడ్ క్యారెక్టర్ సీఎం విజయ్ చేస్తున్నట్లు తమిళనాడులో ఓ డిఫరెంట్ సీన్ కనిపిస్తోంది. అచ్చంగా ఒకే ఒక్కడు సినిమాకి కొనసాగింపు అన్నట్లుగా గ్రౌండ్ లో రియల్ సీన్స్ కనిపిస్తున్నాయి. సీఎం ఆన్ డ్యూటీ అంటూ ఎక్కడ చూసినా విజయే కనిపిస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్, బస్ స్టాండ్లు, రేషన్ షాప్లు, వాటర్ ప్లాంట్లు ఇలా ఒకటేంటి జనం ఎక్కడుంటే అక్కడ సీఎం విజయ్ ప్రత్యక్షమవుతున్నారు. అక్కడికక్కడే సమస్యలపై ఆరా తీయడం, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం, వెంటనే యాక్షన్ తీసుకోవడం ఇవన్నీ చూస్తుంటే తమిళనాడులో వన్ డే సీఎం సినిమా లైవ్ లో నడుస్తోందా అన్నట్లుంది. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి సీఎం జోసెఫ్ విజయ్ రూటే సపరేటు అన్నట్టుగా సాగుతోంది అక్కడి గవర్నెన్స్. పరిపాలన అంటే కేవలం సచివాలయానికే పరిమితం కాదని ఆయన నిరూపిస్తున్నారు. రీసెంట్ గా చెన్నై ఎగ్మూర్లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి సీఎం విజయ్ సడన్ విజిట్ కి వెళ్లారు. ఆసుపత్రి వార్డుల్లో కలియదిరిగిన ముఖ్యమంత్రి చిన్నారుల తల్లులను పలకరించి వారికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. పసికందులను ఎత్తుకున్నారు. ఇదే సమయంలో డెలివరీ అయ్యాక నర్సులు, సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కంప్లైంట్స్ పై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచాలడిగితే ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తామని హెచ్చరిస్తూ తక్షణమే ఫిర్యాదుల కోసం 104 హెల్ప్ లైన్ నెంబర్ ని చురుగ్గా ఉంచాలని ఆదేశించారు. ఇక నెక్స్ట్ షాట్ రేషన్ షాప్. నిరుపేదల కడుపు నింపే ప్రజా పంపిణీ వ్యవస్థపై సీఎం విజయ్ ప్రత్యేకంగా నిఘా పెట్టారు. కొత్తగా మంజూరైన స్మార్ట్ ఫ్యామిలీ రేషన్ కార్డులను స్వయంగా లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఆయన ప్రజా పంపిణీలో ఎక్కడా అవినీతి జరగడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చారు. తన సొంత నియోజకవర్గమైన పెరంబూర్లో పర్యటించి అక్కడ ఎమ్మెల్యే ఆఫీస్ ని, ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభించి అకస్మాత్తుగా రేషన్ షాప్ లోకి వెళ్లారు. బియ్యం నాణ్యత పరిశీలించి బూజు పట్టిన గింజలు లేకుండా క్వాలిటీ మెయింటైన్ చేయాలని డీలర్లను హెచ్చరించారు. అచ్చంగా ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ తనిఖీ చేసినట్టుగానే కనిపించింది ఆ సీన్. చెన్నై రవాణా వ్యవస్థను మెరుగుపరిచే క్రమంలో భాగంగా ఈవీఎంటీసీ బస్ డిపోని స్వయంగా రివ్యూ చేశారు సీఎం. బస్సుల కండిషన్, మెయింటెనెన్స్ ఎలా ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు చెన్నై నగర దాహార్తి తీర్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన 2465 కోట్ల రూపాయల నెమ్మేలి డీసాలినేషన్ ప్రాజెక్ట్ ని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడంలో అలసత్వాన్ని ఏమాత్రం సహించబోనని అధికారులకు అల్టిమేటం ఇచ్చారు. కేవలం పాలనే కాదు, శాంతి భద్రతలు, మహిళా రక్షణలో కూడా సీఎం తన మార్కు చూపిస్తున్నారు. మహిళా భద్రత కోసం ప్రత్యేకంగా రంగంలోకి దిగిన సింగపెన్ స్పెషల్ ఫోర్స్ సభ్యులతో విజయ్ భేటీ అయ్యారు. వారికి పూర్తి భరోసా ఇస్తూ శాంతి భద్రతలపై రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. అలానే అట్టడుగు వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వ ఆది ద్రావిడర్ హయ్యర్ సెకండరీ స్కూల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని నేషనల్ పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ క్యాంప్ ప్రారంభించి చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలనని గాడిలో పెట్టేందుకు జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, అటవీ శాఖ అధికారులతో 2 రోజుల పాటు సుదీర్ఘ కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం విజయ్. ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకు చేరాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించొద్దని ఈ వేదికగా అధికారులకు క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చారు. మొత్తానికి రియల్ లైఫ్ ఒకే ఒక్కడు సీన్లని రియల్ లైఫ్ లో సీఎం విజయ్ సరికొత్త రీతిలో రీక్రియేట్ చేస్తూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేస్తున్నారు. ఏం చేసినా సరే మరోసారి డిఎంకేకి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఇవ్వకూడదు అన్నట్టుగా డిఫరెంట్ స్టైల్లో వెళుతున్నారు. గత డిఎంకే, అన్నాడీఎంకే పాలనకు భిన్నంగా ఏదైనా చేయాలి అనే తపనతో సీఎం విజయ్ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.